పాలకేడు మండలం అనంత ప్రకాష్ సిపిఎం జిల్లా నాయకులు, చాలా మోస్ట్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. సిపిఎం పార్టీ ఎంత మేరకు ఈ జిల్లాలో విజృంభిస్తుందో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సిపిఎం పార్టీ ఎక్కడ పోయినా పొత్తుతోటే పోతుంది పదవులు కావాలంటే. మీరు ఓనుగా పోటీ చేసి గెలిచే స్తోమతకు ఎందుకు రాలేకపోతుంది? ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో డబ్బు, మద్యం ఇవన్నీ ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి. అదేవిధంగా ప్రజల్లో చైతన్య శక్తి తగ్గుతున్నది. అది ప్రలోభాలు కావచ్చు, ఇతరత్ర సంక్షేమ పథకాలు కావచ్చు, వాటి మీద ప్రజలు చైతన్యమై రావట్లేదు. రెండో విషయం ఏంటంటే సిపిఎం పార్టీగా గతంలో అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. సరే, నేను 1997లో పార్టీ హుజూర్నగర్ డివిజన్ కమిటీ సభ్యుడిగా మహాసభలో ఎన్నికైనా. అప్పటి పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా తేడా ఉంది. అప్పుడు 1995లో మిర్యాలలో ఉమ్మిడి నియోజకవర్గం ఉండే హుజూర్నగర్ ప్రాంతం. రంగన్న గారు 95లో గెలిచాడు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఆ రోజు కూడా మీరు అన్నట్టు అలయన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజకీయాలు ఈ బూర్జా పార్టీలతో మనం కలిసిపోవటం వల్ల కొంత బలహీనమైన వాటిజం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాజకీయాలు తట్టుకోవడం అంటే మన నాయకత్వం కూడా తట్టుకోలేని పరిస్థితి. ఈ ఆర్థికం తర్వాత మీరన్నట్టుగా ప్రజా ఉద్యమాలు కూడా కొంత వెనకబడ్డ వాస్తవం. దాన్ని సరిదిద్దుకొని ఈ మధ్యకాలం మన మహాసభలు జరిగినాయి గత సంవత్సరం క్రితం. మా యొక్క పొరపాటును కూడా సరి చేసుకుని ఖచ్చితంగా మన ప్రజల్లోకి విస్తృతంగా పోయి ప్రజా ఉద్యమాలు నిర్మించాలనేది మా పార్టీ అనుకుంటుంది. ఓకే సార్, మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేకమైన పదవులు చేశారు సార్. ఏ పదవిలో మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది? ప్రజలకు న్యాయమైన పనులు చేశారు సార్ మీరు? నేను డివైఎఫ్ఐ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు చేసిన. ఆ కాలంలో యువజన సమస్యల మీద అనేక పోరాటాలు చేసినాం. ఆ యొక్క కాలం నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఆ తర్వాత కాలంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యునిగా ఈ ప్రాంతంలో భూ పోరాటాలు నిర్వహించడం జరిగింది. కామ్రేడ్ దిదకు నారాయణ రెడ్డి, జ్యోతిరెడ్డి గారి వాళ్ళ సాహచర్యంతో ఈ ప్రాంతంలో మన జాన్పాడు, గుండ్లపాడు ప్రాంతంలో అనేక మంది పేదలకి భూములు పట్టాలు ఇప్పించినటువంటి రంగన్న గారి సహకారం తీసుకుని ఇవ్వటం జరిగింది. సార్, కమ్యూనిస్టు పార్టీలో గెలిచిన కొంతమంది నాయకులు ఎమ్మటే అధికార పార్టీలకు మారడాలు జరుగుతున్నాయి. ఎందుకు మీరు ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు మీరు అక్కడ పార్టీ మారడానికి కారణాలు ఏంటి? అంటే కమ్యూనిస్ట్ పార్టీలు అన్నప్పుడు సిపిఎం పార్టీ చూస్తే చాలా తక్కువ. పై స్థాయిలో ఇప్పటివరకు చూస్తే మన నల్గొండ జిల్లాలో ఒక నొమ్ము నరసింహయ్య గారు తప్ప ఆ స్థాయిలో పెరిగినటువంటి వాళ్ళు లేరు. కింది స్థాయికి వచ్చేసరికి మన ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళడం వల్ల ఆ డబ్బును రికవర్ చేసుకునే ఉద్దేశం కొంతమంది. కింది స్థాయిలో చైతన్యమైనటువంటి నాయకత్వం ఏం ఓట్లే. చైతన్యం తక్కువ ఉన్నటువంటి నాయకులు ఆ డబ్బును రికవర్ చేసుకోవటం లేదా ఇంకా ఇతర పలోపాలు పోతామని నిజం. దాన్ని కూడా మేము క్యాడర్ని చైతన్యం చేసేందుకు ప్రయత్నం చేస్తాం. సార్, ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాను చూసుకుంటే అటు నకరేకలు కానీ, మునుగోడు, మిర్యాలగూడెం ఇవన్నీ కూడా కంచుకోట. ఒకప్పుడు నల్గొండ కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో మీ పార్టీ డెవలప్మెంట్ కావట్లేదు. ఎక్కడ లోపం జరుగుతుందంటారు? కొన్ని సరే నిర్మాణపరమైన లోపాలు ఉన్నాయి. తర్వాత సిపిఎం పార్టీ నాయకత్వం మీద కొంత విశ్వాసం సన్నగిలటం, అంటే పాత్ర నాయకులకి ఇప్పుడున్నటువంటి నాయకుల్ని పోల్చుకోవడం వల్ల కొంత, అంటే ఈ నాయకుల్లో గతంలో మన కుంజా బుజ్జి గారి, తర్వాత పోతే మన గుమ్మడి నర్సయ్య గారి, ఇట్లాంటి వాళ్ళని చూసేటప్పుడు కాస్త కొద్దిగా నాయకత్వం మీద కూడా కొంత అపనమ్మకం ఉందనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం. ఇది దాన్ని కూడా మేము బేరీజ్ వేసుకున్నాం. దాన్ని అధిగమించి కూడా ప్రజలకు దగ్గరయ్యేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని అనుకుంటున్నాం. సార్, మన దేశంలో మీరు సింగిల్గా పోయి అధికారం చేజిక్కించుకున్న రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయా మీ పార్టీ పరంగా? సింగిల్గా అంటే ఎల్డీఎఫ్ ఉన్నాయి. త్రిపురలో 15 సంవత్సరాలు చేసినాం. తర్వాత బెంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్య ఒక 10 సంవత్సరాలు చేసినాడు. జ్యోతి బసు 20 సంవత్సరాలు, దాదాపు 35 సంవత్సరాలు చేశారు సింగిల్గా ఎల్డీఎఫ్ కూటమిగా. ఆ ప్రయత్నం కూడా కొన్ని రాష్ట్రాలు జరుగుతుంది. ఇక్కడ మేము అనుకునేది కూడా ముఖ్యంగా వామపక్ష వారికి మేము ఆలోచించేదంటే ఇక్కడ కూడా కమ్యూనిస్టులు అంతా ఐక్యంగా ఉండి, ఏదైతే కేరళ మోడల్గానో లేకుంటే పశ్చిమ బెంగాల్ మోడల్గానో కమ్యూనిస్టులు ఐక్యంగా పోటీ చేయగలిగితే ఖచ్చితంగా మేము కొన్ని స్థానాలు మా యొక్క ఉనికిని ఖచ్చితంగా నిలబెట్టుకోగలుగుతాం. కానీ ఆ ప్రయత్నం అందరం కలుద్దామంటుంది తప్ప ఎవరికి వాళ్ళే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
ఎప్పటికైనా ఈ దేశానికి మార్గదర్శి కమ్యూనిస్టే తప్ప, పరిష్కారం కమ్యూనిస్ట్ తప్ప వేరే ఇతర ఏ బూర్జా పార్టీలు కావు. కాకపోతే మా యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి, ప్రజల యొక్క చైతన్యాన్ని పెంచే పరిస్థితుల్లో మా పని ఏదంటే ఖచ్చితంగా భవిష్యత్తు మాదే. సార్, అమ్ముడు పోతున్న కమ్యూనిస్టులు రాజకీయ ఒత్తిళ్లు కావచ్చా, ఆర్థిక ఇబ్బందులు కావచ్చా సార్? అమ్ముడు పోతున్న కమ్యూనిస్ట్ చెప్తుంది కదా, అన్ని రాజకీయ పార్టీలు వెళ్ళి చూసుకుంటే మా దాంట్లో 1-2% ఉంటారు. అది కూడా కింది స్థాయిలో ఉన్నారు. పెద్ద స్థాయి అయితే అమ్ముడు పోయేది కాదు, కానీ వాళ్ళ యొక్క ప్రలోభాలు గుర్తున్నాయని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇక్కడ పెద్దలు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు ఇక్కడ చేసిన అభివృద్ధి ఎంత మేరకు ఉంది సార్? ఏది మిర్యాలగూడెంలో చేసిన అభివృద్ధి కాదు? మిర్యాలగూడ ఉమ్మడి ఎమ్మెల్యే ఉన్నప్పుడు, హుజూర్నగర్ ప్రాంతం అందులో ఉన్నప్పుడు 1995 డిసెంబర్లో ఆయన గెలవటం జరిగింది. 95 నుంచి 2009 వరకు, అంటే ఒకసారి ఓడిపోయాడు, 2 సార్లు ప్రాతినిధ్యం వహించాడు. మౌలిక వసతులు మొత్తం కూడా ఈ కాన్స్టిట్యున్సీలో, ప్రస్తుత హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో అప్పుడు కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి, 10 సంవత్సరాలు ఏర్పడి ఎక్కడా కూడా శాశ్వత భవనాలు లేవు, కార్యాలయాలు. నేడుజిల్ల కానివ్వండి, గడిపల్లి కానీ, మఠంపల్లి కానివ్వండి, ఈ 4 మండలాల్లో అన్ని మౌలిక వసతులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరిగింది. ఆ రోజున కంట్రిబ్యూషన్ ఉండేది, కంట్రిబ్యూషన్ కట్టి కార్యాలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటుంది, డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కంట్రిబ్యూషన్ వసూలు చేయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. అదేవిధంగా సబ్ స్టేషన్, లో వోల్టేజ్ సమస్య ఎక్కువ ఉండేది. ఇక్కడ నేడుజల్ల మండలానికి వచ్చినప్పుడు చూస్తే పాలకిడ్ సబ్ స్టేషన్, గుండ్లపాడు సబ్ స్టేషన్, దిర్శించల్ సబ్ స్టేషన్, తర్వాత మన రోడ్ల విషయానికి వచ్చినప్పుడు దామర్చెర్ల మఠంపల్లిని కలుపుతూ లింక్ రోడ్లు, తర్వాత వేములూరు మీద బ్రిడ్జి, ముసి మీద బ్రిడ్జి, గడిపల్లి మండలంలో కూడా అనేక సబ్ స్టేషన్లు, హుజూర్నగర్ సబ్ స్టేషన్లు, అనేక అభివృద్ధి రోడ్ల విషయంలో కానీ అన్నింటిలో పెద్ద ఎత్తున ఆయన ప్రయత్నం చేశారు, బాగా అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే సార్, అంటే అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీలో ఆయన గొంతు ఏ విధంగా ప్రజలేదు సార్? మఠంపల్లి మండలంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగం కోసం పెద్ద ఎత్తున కొట్లాడాడు. అక్కడ గుర్రంపూడి లిఫ్ట్ సాధించడం జరిగింది. అదే ఇక్కడ జాన్పాడ్ ప్రాంతం అనేది చివరి భూమి. ఈ చివరి భూమిలో రైతాంగం నీరందించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి అమలు సక్సెస్ అయినాం. అదేవిధంగా 2002, 2003లో పెద్ద ఎత్తున ఈ యొక్క కాలువ కింద వాటర్, నాగార్జున సాగర్ వాటర్ రావాలని చెప్పేసి మిర్యాలగూడలో ఆ రంగంతో పాటు మా నాయకత్వం కొంతమంది 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాని ఫలితంగా అప్పుడు రోషయ్య గారు వచ్చి ఆయన యొక్క నిరాహార దీక్షను ఉపసంహరణ చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇట్లా రైతులకు సంబంధించిన కానీ వ్యవసాయ కార్మికులకు సంబంధించిన వారిని అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా దగ్గర కావడం జరిగింది. ఆ ప్రజలకు ఇప్పటికి కూడా ఆ యొక్క మన్ననలు ఉన్నాయి. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడున్న అంటే మన 10 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది సార్. ఎట్లా ఉంది రాజకీయం అప్పుడు? సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం అందరూ కోరుకున్నారు. సరే, మేము ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకమైనప్పటికీ కూడా మన వ్యతిరేకం ఇక్కడ చెప్పలేదు, కాబట్టి యాజిటేషన్లో మేము లేము. కానీ ఎన్నో కళలు ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే కేసీఆర్ మీద అనేక రకాల ఆశలు పెట్టుకున్నారు, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, కానీ ఏదైతే ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నారో ఆ ఎజెండాని అమలు కాకుండా తర్వాత ఆయనకు ప్రైవేట్ ఎజెండాను అమలు చేయడం మొదలుపెట్టిండు. ఆయన దాచుకోవటం ముఖ్యంగా ఎన్నికలను భ్రష్టు పట్టించేది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచే ఓటుకు నోటు ఇవ్వటం అనేది ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయిలో ప్రధానమైనటువంటి ఓటుని ఒక వ్యాపారంగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఓకే సార్, అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కానీ 99 రోజుల ప్రణాళిక కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇవన్నీ చూస్తే? ఏదైతే టీఆర్ఎస్ యొక్క పాలన మీద ప్రజలు విసుగు చెంది సరే కాంగ్రెస్ సర్కార్ వస్తే ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఓటు ట్రాన్స్ఫర్ చేసి కాంగ్రెస్ గెలిపించిన మాట నిజం. కానీ ఎంతైతే ఆశలతో ఓటేసి గెలిపించారో ఆ రీతిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ పనిచేయటం లేదు. ఇంకోటి 6 గ్యారెంటీలు చెప్పిండు, కేవలం 2 మాత్రమే సంపూర్ణంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఒకటి మన మహాలక్ష్మి పథకం, ఇంకోటి రైతు బంధు కూడా 70% అన్నట్టే. ఇక మిగిలిన ఏవి కూడా కాగితాలకి పరిమితం తప్ప ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కావట్లే. 2,800 రూపాయలు మహిళలకు ఇవ్వట్లేదు. తర్వాత తులం బంగారం అన్నాడు కళ్యాణ లక్ష్మి, అది ఇవ్వట్లేదు. మహిళలకు స్కూటీలు చదువుకునే వాళ్ళు ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అట్లా కాకుండా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఖజానాలో పైసలు ఉంటాయి అనుకున్నా, పైసలు లేవు.
నేను పోతే అప్పించేటోడు లేడు అంటే ఒక సీఎం స్థాయిలో దిగజారి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతుంటే అది సరైనది కాదు. ఎవరైనా మన ఇంట్లో మనం ఇల్లే చూసుకుంటే మన అప్పుల పాలంటే నేను అప్పుల పాలని చెప్పి బయట మనం చెప్పుకుంటే ఎవరు నప్పిస్తాడా? అట్టనే ఇతర దేశాలు కానీ కంపెనీలు కానీ వాళ్ళొకటి అప్పు ఉంది మాకు ఎవరు ఎట్లే అని చెప్తే మన దివాళాతనాన్ని ప్రజలకు చెప్పే తప్ప అది ఆయన స్థాయికి దిగింది కాదు. ఓకే సార్, అంటే ఇప్పుడున్న ఈ మిర్యాలగూడెంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది సార్? మిర్యాలగూడెం నాది చూస్తున్నది మొత్తం ఇక్కడ రెండు అయ్యే కదా సార్, ఇక్కడ కాంగ్రెసే కదా ఉంది. సరే కాస్త ఉత్తమ్ కుమార్ గారికి వచ్చేసరికి ఇక్కడ అతనికి ప్రత్యక్షంగా సరైనటువంటి ధీటైనటువంటి నాయకుడు లేనటువంటి పరిస్థితి. సరే ఆయన పనితీరు చూసుకున్నప్పుడు ఆ అభివృద్ధి విషయంలో కాస్త మెరుగ్గానే ఉన్నాడు. తర్వాత వ్యక్తిగతం కూడా ఆయన అన్నిట్లా జోక్యం చేసుకునే వ్యక్తి కాదు. గత సైదిరెడ్డికి ఉత్తమ్ కుమార్ గారు చూసినట్టయితే సైదిరెడ్డి గారు ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకోవటం, తర్వాత అభివృద్ధి కార్యక్రమంలో అనేక అపవాదులు మోయడం, ఈయనకు అట్లాంటివి లేదు. కాస్త అభివృద్ధి చేస్తారనేటువంటి విషయంలో ప్రజలు ఇప్పటివరకు అయితే పాజిటివ్లో ఉన్నారు. ఓకే సార్, మొన్న జరిగిన స్థానిక ఎన్నికలలో సిపిఎం పార్టీ ఎందుకు అంటే అధికారంలోకి రాలేకపోయింది, ప్లస్ గ్రామ స్థాయిలో ఎందుకు డెవలప్ అవుతలేదు? వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో ఒకప్పుడు బలంగా ఉండేది. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి సంక్షేమ పథకాలు ఇట్లాంటివి పెట్టిన తర్వాత ప్రజలు కమ్యూనిస్టుల వెంట పోయి ధర్నాలు రాస్తారోకోలు చేసి ఇస్తురో అనేటువంటి ఒక భయంలో ఉన్నారు. అది కొంత నష్టం జరిగింది. రెండవది ఏంటంటే ప్రధానమైనటువంటి నష్టం ఏంటంటే ఈ భ్రమల్లో పడి ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడేంత చైతన్య స్థాయి తగ్గిపోయింది. ఎవరు చేస్తే మనం అనుభవించుదాం అనేటువంటి పద్ధతులు ఉన్నారు. దానితో పాటు డబ్బు విచ్చలేదు. ఒక్కొక్క ఓటుకు 2000 3000 అంటే ప్రజలు కూడా ప్రశ్నించట్లే. 2000 తీసుకుంటున్నాం మేము, 2000 తీసుకున్న ఓటేస్తే మనకు పనిచేసేలా చేయడానికి పరిస్థితి చూడట్లే. తాత్కాలిక భ్రమలకు గురవుతున్నారు. ఆ భ్రమలు కూడా ఎప్పుడు ఇట్లా మోసపూరు ప్రజలు ఖచ్చితంగా చైతన్యమైన అవుతారు. తర్వాత నిజమైన నాయకులకు అవకాశాలు ఇచ్చే రోజులు వస్తాయి. ఓకే సార్, జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ యువత మొత్తం కూడా ఈ బెట్టింగులకు కానీ మద్యానికని బానిసలు అవుతున్నారు సార్. మరి వాళ్ళలో మార్పు రావాలంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా విఫలమవుతున్నాయి అంటున్నారు. మరి మీ సిపిఎం పార్టీ తరఫున మీరు వాళ్ళకి ఏమన్నా చైతన్యం కోసం ఉద్యమాలు ఏమన్నా చేస్తారు? ఓకే, ఖచ్చితంగా మా యొక్క యువజన సంఘం డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, కాలేజ్ స్థాయిలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అనేక కాలేజీలో పెట్టారు. భవిష్యత్తులో కూడా వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసం మా యువజన సంఘం కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఖచ్చితమైన ప్రోత్సాహం అందిస్తూ వాళ్ళని అవేర్నెస్ వైపు తీసుకొస్తాం. సార్, ఈ 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు అని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నమాట సార్. దాని మీద సిపిఎం ఏమన్నా పోరాడుతుందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే నెలలో ఖచ్చితంగా 6 గ్యారెంటీల మీద కానీ తర్వాత స్థానిక సమస్యల మీద కానీ ఖచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయడం కోసం ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని ఖచ్చితంగా పోరాటం చేస్తాం. సార్, ఇక్కడ అంటే మాజీ ఎమ్మెల్యే గారు జూలకంఠ రంగారెడ్డి గారి గురించి ఒక క్వశ్చన్ సార్. ఇక్కడ వడ్ల మిల్లు, రైస్ మిల్లులు చాలా ఉన్నాయి. వాళ్ళ ద్వారా అక్కడున్న ప్రజలు కానీ అక్కడున్న విద్యార్థులు కానీ స్కూళ్ళలో చాలామంది ఆ డస్ట్కు భరించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకుంటలేదు. మరి దానిపైన సార్ది ఏమన్నా ఉద్యమం చేసి ప్రజలకు న్యాయం చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా? సరే, అది వ్యక్తిగతంగా నేను చెప్పడానికి కుదరదు. గతంలో కూడా రంగారెడ్డి గారు మిర్యాల ప్రజల సమస్యల మీద అనేక కార్యక్రమాలు చేసిండు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, పనులు చేసిండు, అభివృద్ధి చేసిండు. అందుకని అతన్ని 3 సార్లు ఆదరించారు. భవిష్యత్తులో కూడా మిర్యాల ప్రాంత ప్రజానికానికి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, వ్యవసాయ కూలీలు పడుతున్న ఇబ్బందులు కానీ, యువకులు పడుతున్న ఇబ్బందుల విషయంలో కూడా ఖచ్చితంగా ఆయన ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ శక్తి సామర్థ్యం ఉంది. అతను నిరంతరం ప్రజల వైపు ఉండే మనిషి. సార్, మీరు అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలలో మీ పథకాలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇక్కడ ఇప్పుడున్న రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన పథకాలు ఎట్లా ఉంటాయి? కేరళ చూసుకున్నట్టయితే వైద్యం మొత్తం కూడా ప్రభుత్వమే, విద్య కూడా ఎక్కువ నిధులు కేటాయించాం. ప్రధానంగా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ అదేవిధంగా కేరళలో ఈరోజు చూసుకున్నట్టయితే పేదల నిర్దేశంగా అంటే 0.08 పేదలు మాత్రమే ఉండవు. అంటే మ్యాక్సిమం పేదలు లేని రాష్ట్రంగా ఈరోజు ఎల్డిఎఫ్ చేయగలిగింది. అదే కాకుండా మతోన్మాదులు
మతోన్మాదాన్ని అడ్డుకునేందుకు కూడా శాయశక్తులు ఆడ కృషి చేస్తున్నది. గ్రామ పంచాయతీ వ్యవస్థ కూడా సంపూర్ణమైన అధికారాలు గ్రామ పంచాయతీకి ఇచ్చి ఒక 60% నిధులు డైరెక్ట్గా గ్రామ పంచాయతీలో పడుతున్నాయి. అక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. అందుకని మళ్ళీ కూడా ఈ ఎన్నికలు ఎల్డీఎఫ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి మేము విశ్వసిస్తాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే పథకాలలో కొన్ని ఉచితాలు చాలా ఉన్నాయి సార్. ఉచితాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఉచితాలు అన్నప్పుడు అవి సక్రమైన నిరుపేదలకు అందితే అభ్యంతరం లేదు. కానీ ఈ ఉచితాల పేరు మీద ఉదాహరణకి ఎగ్జామ్స్ కార్డ్స్ ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం 1,60,00,000 చెప్తున్నారు, 3,60,00,000 చెప్తున్నారు. అంటే జనాభా కంటే అంటే కుటుంబాల కంటే ఎక్కువ ఉన్నాయి కార్డులు. అక్కడ దుర్వినియోగం అవుతున్నాయి. ఖచ్చితంగా ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క లబ్ధి చేకూరితే మాత్రం కొంత ప్రయోజనం ఉంటుంది. సార్, అంటే రైతులకు రుణమాఫీ కూడా కాలేదంటున్నారు. ఈ ప్రభుత్వ లోపం అంటారా? ఖచ్చితంగా ప్రభుత్వంలో. ఎందుకంటే రైతులకు ఆయన ఎన్నికల్లో చెప్పిండు, కేసీఆర్ 2 సార్లు ఇస్తుండే, నేను వస్తే 3 సార్లు ఇస్తాను. ఆ 3 సార్లు కదా, ఆ ఇచ్చే ఒక్కసారి కూడా 2 సార్లు దఫాలు ఇస్తుండు. మొన్న 1 ఎకరానికి ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు 1 ఎకరానికి. ఇది కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నట్టు పరిస్థితి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి, ఆయన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేయాలి. లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురిగా తప్పదు. సార్, మీ దాంట్లో ఎంతోమంది అమరవీరులు ఉన్నారు సార్, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు ఎట్లాంటి న్యాయం చేసింది సార్ మీ పార్టీ అధిష్టానంగా? అంటే మా కుటుంబాన్ని చూసి త్యాగం చేయడానికి వచ్చినటువంటి కుటుంబాలు అవి. వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నటువంటి చరిత్ర. సుందరయ్య గారు ఉన్నాడు, 350 ఎకరాలు పోగొట్టుకున్నాడు. అదే రాజనారాయణ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు భూములు దానం చేసిన. అంటే హయ్యర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన, ఆర్థికంగా బలమైన కుటుంబాల నుంచి వచ్చిన ప్రజలకు సేవ చేయడానికి ఆస్తులు తరిగినాయి తప్ప ఒకరి ఇద్దరు ఇబ్బంది పడుతుంటే పార్టీ వాళ్ళని ఆదుకుంటుంది. సార్, మీ అంటే సిపిఎం పార్టీలో పనిచేస్తున్న యువతకు కానీ నాయకులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ముఖ్యంగా వామపక్ష పార్టీలో పనిచేస్తున్న నాయకత్వం నీతి నిజాయితీగా పనిచేస్తే ప్రజలు గుర్తిస్తారు. కానీ మన యొక్క ప్రవర్తన కానీ మన యొక్క బిహేవియర్ కానీ అనుమానాలకు తావిస్తే మాత్రం మనని చిత్కరిస్తారు. సరే, నేను అనుకునేది ఏంటంటే మా దాంట్లో దాదాపు 90% నిజాయితీగా పనిచేస్తున్నది అనుకుంటున్నా. అని మిగతా 10% చేయట్లేదు అంటే దానికి ఏం చెప్పలేదు. మ్యాక్సిమం ఉన్న పార్టీలు అన్నిటికంటే కూడా నిజాయితీగా పనిచేస్తున్నానని మేము అనుకుంటున్నాం. సార్, ఇప్పుడున్న పథకాలలో మార్పులు చేర్పులు ఏమైనా చేస్తే బాగుంటుంది అంటారా మీ ఉద్దేశం? ఉన్న పథకాల్లో మార్పులు అనుకున్నప్పుడు వాస్తవంగా రైతు బంధు 5 ఎకరాల లోపు ఇవ్వాలి, లేదా మినిమం 10 ఎకరాల లోపు ఇస్తే బాగుంటుంది. అదొకటి. రెండవది ఈ సైకిళ్ళు, ఈ పిల్లలకు స్కూటీలు అవి కాదు, విద్యార్థి కొనుక్కోది నాణ్యమైన విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి ఇవి ఇస్తే నువ్వు ఉచిత అయ్యాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కావాల్సిన ఇవ్వకుండా ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా ప్రజల్ని తయారు చేస్తుంది. అంటే ప్రభుత్వం ఇస్తే తిందాం, పని చేయొద్దు, ఏమవుతా ఇస్తే తిని కూర్చో అంటే ఒక సోమలు తయారు చేసే పద్ధతుల్లో ఉంటున్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలంటే వారికి కావాల్సిన భూమి ఇవ్వాలి, వారికి భూమికి కావాల్సిన నీరు ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి, విద్య ఇవ్వాలి. ఇవి ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం ఆశించరు. కానీ మౌలికంగా కావాల్సిన ప్రజలకు ఏవైతే మౌలికంగా కావాల్సిన అవి ఇవ్వకుండా తాత్కాలిక ప్రయోజనం పొందే విధంగా ఆ సంక్షేమ పథకాల పేరిట ఇస్తున్నారు. మేము కోరేదంటే సరే ఉన్నంతలో ఈ సంక్షేమ పథకాలు కొంత బెటర్, కానీ శాశ్వత పరిష్కారం వైపు ప్రభుత్వం ఆలోచించాలి. శాశ్వత పరిష్కారం వైపు ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఇవ్వాల్సిన పని లేదు. ఓకే సార్, ఉపాధి హామీ పని ఏదైతే ఉందో దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి కొంతమంది కూలీలు కానీ రైతులు కానీ అంటున్నారు సార్. దీని ద్వారా రైతులకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. దీన్ని మీ పార్టీ స్వాగతిస్తుందంటారా? మన వ్యవసాయ ఉపాధి హామీని రైతు వ్యవసాయానికి అనుసంధానం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే వ్యవసాయ కూలీలకు 100 రోజులు పని దినాలు ఇస్తున్నారు. ప్రభుత్వం తన బాధ్యతని తప్పించుకోవడం కోసం ఎత్తుగడేస్తుంది. ఎందుకంటే రైతులకు పని చేపిస్తే ఆ 100 రోజులు అటు అయిపోతే నేను వాళ్ళకి ఇచ్చిన మాట అయిపోతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 200 రోజులు పని దినాలు ఇవ్వాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీని నిర్వీర్యం చేసేటువంటి చట్టాలు తీసుకొస్తున్నది. అట్లా కాకుండా ఉపాధి హామీని బలోపేతం చేయాలి. నిర్వీర్యం చేయడం 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించమని చెప్తుంది. అది చట్టం, ఇదే చట్టం కాదు. చట్టాన్ని తీసేసి ఒక స్కీమ్ లెక్క పెడుతున్నారు.
ఉపాధి హామీ గ్యారంటీ చట్టం అంటే గ్యారంటీగా మనం ఉపాధి చూపించాలి చట్టాన్ని తీసేసి ఒక స్కీమ్ ప్రవేశపెట్టి వ్యవసాయ కూలీని మోసం చేసేటటువంటి పద్ధతి చేస్తున్నది. ఇది సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉపాధి హామీ చట్టం కొత్త స్కీమ్ తీసుకొచ్చే విధానం రద్దు చేయాలి, గ్యారంటీ చట్టంగానే ఉంచాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓకే సార్, రానున్న కాలంలో అంటే ఇప్పుడు రేపే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో మీరు కూటమిగా వెళ్ళి పోటీలు చేస్తారా, లేదా స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలు ఉంటాయా సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ రాజకీయాలు చూసినప్పుడు మేము బీజేపీ వ్యతిరేకం, ప్రధాన శత్రువు మాకు బీజేపీ. ఆ క్రమంలో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తూ ఎన్నికలకు పోతాము. వాళ్ళు కూడా కలిసిన సందర్భంలో సిపిఐ వామపక్షంగా కలుపుకొని ఒంటరి పోటీ అవుతాం. సార్, బీజేపీ ఎందుకు మీకు అంత వ్యతిరేకం? దాని భావజాలమే ఆర్ఎస్ఎస్ భావజాలం. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నప్పుడు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని వాళ్ళ యొక్క రహస్య ఎజెండా. మనం ఈ 10 సంవత్సరాల కాలం చూస్తే ఫస్ట్ 5 సంవత్సరాలు ఆధారపడి ఇతరుల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని, మొన్న రెండోసారి గెలిచినప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా పనిచేసిన ప్రభుత్వాన్ని, ఇప్పుడు ప్రభుత్వాన్ని చూస్తే ఆ తేడాలు మనకు గమనిస్తాయి. రెండోసారి ప్రధాని గెలిచిన తర్వాత అనేక రాష్ట్రాల్లో మత ఘర్షణలు, మతోన్మాదులు చెలరేయటం, ప్రశ్నించే వాళ్ళని హత్యలు చేయటం, గౌరీ లంకేష్ ఇంకా ఇతరటువంటి వాళ్ళు ప్రశ్నించారు. ఏదైతే మతోన్మాదానికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనులకు వ్యతిరేక ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అణచటం, జైళ్ళల్లో పెట్టడం, కేసుల్లో పెట్టడం, అవసరమైతే చంపేయడం, ఇట్లాంటి ఘోరమైన పరిస్థితులు చేస్తుంది. దానికి రహస్య ఎజెండా గోవాల్కర్ యొక్క భావజాలం. కాబట్టి మేము దాన్ని ఖచ్చితంగా మతోన్మాదం అనేది ఒక మత్తు మందు లాంటి. కాబట్టి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క సమస్యలకు పరిష్కారం కోసం పనిచేయాలి. ఈరోజు మనం చూస్తే ఒక చిన్న విషయం చెప్తాను. ఇలా నిన్ననే అంబేద్కర్ గారికి కూడా బీజేపీలు దండలు వేశారు. అదే రాజ్యాంగాన్ని కూల్చి మనదు ధర్మాన్ని ముందు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. అంటే లోపల ఒక ఆలోచన, బయట ఒక ఆలోచన అనేది ఈ ద్వంద్వ వైఖరిని బీజేపీ విడనాడాలి. అదేవిధంగా మన ఎంపీలో మంత్రి చెప్పాడు, మేము కనుక 400 సీట్లు వస్తే మనుధర్మశాస్త్రం రాజ్యాంగం చేస్తామని. అందుకనే ఈ యొక్క మనుధర్మశాస్త్రం పద్ధతి ప్రకారం నడిచే బీజేపీకి మేము పూర్తి వ్యతిరేకం. బీజేపీ ఎక్కడ వచ్చే అవకాశం ఉన్నా సర్వశక్తులు ఒడుతాం, అన్ని రాజకీయ పార్టీలను కూడేసి దాంట్లో రాకుండా చేస్తాం. ఓకే సార్, రేపు మన తెలంగాణ రాష్ట్రంలోనే బీజేపీ అధికారంలోకి వస్తే సిపిఎం పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? అసలు తెలంగాణ అనేది సాయుధ పోరాటం, పెద్ద సాయుధ పోరాడినటువంటి చరిత్ర ఉన్నది. తెలంగాణపై చాలా చైతన్యవంతులు. సరే, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ రావడానికి ఆస్కారిస్తున్నైతే నేను అనుకోవట్లేదు. తెలంగాణలో 80% బీజేపీకి అవకాశమే ఉండదు. నా అభిప్రాయం ఏంటంటే మొన్న వచ్చిన 8 సీట్లు కూడా గతంలో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వచ్చినాయి కదా 4 సీట్లు. టీఆర్ఎస్ యొక్క పార్టీ మీద యొక్క కోపంతో కాంగ్రెస్ వాళ్ళు ఒట్టి గెలిచారు. హుజూరాబాద్ ఉంది, హుజూరాబాద్లో ఈటల ఎట్టగెలిచిండు. ఆడున్న కాంగ్రెస్ క్యాండిడేట్ బల్మూరి వెంకటకి 3,000 వస్తాయా? అట్లా వీళ్ళ మీద తేడుతో వాళ్ళు గెలిపిస్తున్నారు. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఏమన్నా కాంగ్రెస్ గెలవద్దని చెప్పేసి ఇలా ఎంపీ సీట్లలో బీఆర్ఎస్లో వేశారు. మొత్తం మీద కూడా చూస్తే బీఆర్ఎస్ తడుస్తున్నాను పోయింది. అంటే మళ్ళీ బీజేపీని వీళ్ళు బలపరిచే ప్రయత్నం, అంటే ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్లో వైరుధ్యాలని బీజేపీ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. అంతే తప్ప స్వతంత్రంగా బీజేపీ మన తెలంగాణలో ఎదగలేదు అనేది మా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే సిపిఎం పార్టీ ఏ స్థాయిలో ఉందంటారు? ఇప్పుడు అంటే మేము బలహీనమైన మాట నిజం. ఎందుకు బలహీనమైన ఏంటి అనేది అంతర్గతం మేము డిస్కషన్ చేస్తున్నాను. ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఇంకా బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. దానికి కావాల్సినటువంటి మొత్తాన్ని కూడా మేము సమకూర్చుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ప్రజల్ని సమీపించటం, చైతన్యం చేయటం, ఉద్యమాలకు తీసుకురావడం అనేది ఒక ప్రముఖ కర్తవ్యంగా, అంటే ప్రధాన కార్యక్రమం పెట్టుకున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం, ప్రజా సమస్యలు ఇలా పనిచేసి ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొంటామని చెప్పేసి మాకు ఆ విశ్వాసం ఉంది. వంశంపార్య పరంగా వస్తున్న రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే తండ్రి కొడుకు ఇది సరైనది కాదు. నిజంగా ప్రజలకు సేవ చేసుకుంటూ రాజకీయాల నుండి వస్తే అభ్యంతరం లేదు. ఇవాళ రావిన మన ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్ర గారు భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేసి వాళ్ళిద్దరు నాయకులయ్యారు. కానీ ఇందిరాగాంధీ పోతే ఇందిరాగాంధీ కొడుకు పోతే
మళ్ళీ ఆయనకు ఇట్లా అనేది ఇది సరైనది కాదు. నిజంగా ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకులు అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సార్ మీరు అంటే గ్రామ స్థాయిలో మీ పార్టీ అభివృద్ధి చెందాలంటే మీ కార్యకర్తలకు ఏం చెప్తారు సార్? ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు తీసుకుని పనిచేయటమే. పార్టీ అభివృద్ధి చెందాలంటే ప్రజల యొక్క సమస్యలు తీసుకుని పనిచేయటం తప్ప దానికి వేరే మార్గం లేదు. మనం డబ్బులు ఇష్టంగా ఓట్లకు ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయటమే మన ధ్యేయంగా వాళ్ళని చైతన్యం చేసి ప్రజా ఉద్యమాలకు తీసుకురావటమే మా కర్తవ్యం. అది ఎప్పుడైతే చేయగలుగుతామో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మేము స్థానాలు సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సార్ ఫైనల్గా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు జెండాలు వేరు తప్ప వాళ్ళ ఎజెండా ఒకటే. కాబట్టి ప్రజలు ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. డబ్బుకి అమ్ముడు వద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రలోభాలకు లొంగొద్దని చెప్తున్నాం. అప్పుడే కమ్యూనిస్టులు ప్రజల కోసం నిరంతరంగా పనిచేస్తాం, నిజాయితీగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది, ప్రజల పక్షాన పోరాటానికి అవకాశం ఉంటుంది. నిజంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళని గుర్తించమని చెప్పేసి ప్రజలకు నా అప్పీల్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.